నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పైన నిన్న సుప్రీంకోర్టు లాయర్ రాకేష్ కిషోర్ అనే వ్యక్తి అదే కోర్టు హాల్లో చెప్పు విసిరారు. ఇది ఒక సంచలనమైన అంశంగా ఇప్పుడు దేశంలో కనబడుతోంది. అండ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన కోర్టు హాల్లో ఒక లాయర్ చెప్పు విసరడాన్ని ఇప్పుడు చాలా సీరియస్ అంశంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇది చిన్న విషయం కాదు. ఎవరైనా సరే రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాల్లో ఉన్న వాళ్ళని గౌరవించాల్సిన పరిస్థితి ఉంటుంది అండ్ గౌరవించాల్సిందే. అట్లా ఎవరైనా సరే వాళ్ళని అగౌరవపరిచే విధంగా, అప్రతిష్టపాలు చేసే విధంగా చేయడం అంటే అది రాజ్యాంగాన్ని నిజంగా అపహాస్యం చేయడమే. దాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అయితే దీని వెనకాల ఉన్నటువంటి ఇష్యూస్లోకి కొన్ని ద్వంద్వ ప్రమాణాలు, కొంతమంది హిపోక్రసీ మాత్రం చాలా స్పష్టంగా కనబడుతోంది. దాని గురించి మనం ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేయబోతున్నాను. అందులో ముఖ్యంగా ఇప్పుడు అసలు సిజేఐ పైన, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన ఎందుకని ఇతను చెప్పు విసిరాడు అంటే, ఈ రాకేష్ కిషోర్ని ఏఎన్ఐ ప్రశ్నించింది. ఆయన చెప్పిన సమాధానం ఏంటి అని అంటే, సిజేఐ సెప్టెంబర్ 16 రోజున ఒక పిల్ ఆయన ముందుకు వచ్చింది. ఆ పిల్ ఏంటి అంటే, ఖజురాహోలో విష్ణుమూర్తి విగ్రహాన్ని ధ్వంసం చేసిన అంశానికి సంబంధించి దాన్ని వీళ్ళు ప్రిజర్వ్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టుకు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేశారు ఒక వ్యక్తి. ఆ సందర్భంలో ఆయన ఒక చాలా సాధారణమైనటువంటి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. అదేంటంటే చాలా అవసరం లేని స్టేట్మెంట్. ఆయన ఏమన్నారంటే, మీ దేవుణ్ణి పూజిస్తారు కదా, ఆ దేవుణ్ణి అడగండి, ఆయన చూసుకుంటాడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా నిజానికి ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక మతానికి లేదా ఒక హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అంశంలో ఇంత అపహాస్యం చేస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు అనేది అందరూ చేసిన కామెంట్. అండ్ కొంతమంది స్వామీజీలు కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏకంగా బహిరంగ లేఖలు కూడా రాశారు. అది వేరే విషయం. బట్ ఓవరాల్గా కూడా హిందూ సెంటిమెంట్స్ని హర్ట్ చేశారు అనే వాదన అయితే తెరపైకి వచ్చింది. సో ఆయన సెప్టెంబర్ 16 రోజు ఆ పిల్ సందర్భంలో సుప్రీంకోర్టు సిజేఐ చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే తాను చెప్పు విసరడం జరిగింది అనేది ఈ అడ్వకేట్ చెప్తున్నటువంటి మాట. సరే, ఒక మాట తూలిన నేపథ్యంలో దానికి రియాక్షన్ అనేది ఆయన చెప్తున్న మాట. సో రియాక్షన్ అని దాన్ని వదిలేయాలా అంటే వదలడానికి వీల్లేదు. రైట్, అడ్వకేట్ పైన కేసు నమోదు చేశారా, ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని చూసే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు సిజేఐ అతనిపైన ఎటువంటి చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ఢిల్లీ పోలీసులకు చెప్పారు. అండ్ ఆయన్ని ఆ అడ్వకేట్ని కూడా విడుదల చేశారు. అడ్వకేట్ విసిరినటువంటి చెప్పును కూడా తిరిగి ఇచ్చేశారు. సరే, ఇది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పర్వాలేదులే, ఇట్స్ ఓకే అనుకుని ఆయన్ని వదిలేశారా అనుకుంటే కనుక అది మాత్రమేనా అని క్వశ్చన్ కూడా వస్తుంది. ఎందుకంటే దీంట్లో వెనక్కి చూస్తే నిజానికి ఆయన చేసిన వ్యాఖ్య, ఆ తర్వాత చెప్పు విసిరిన ఉదంతము, ఈ రెండు అంశాలను బేస్ చేసుకొని ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, మిగతా పార్టీల నాయకులు కావచ్చు, మరొక వైపు లెఫ్ట్ ఎకో సిస్టంలోని సూడో ఇంటలెక్చువల్స్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళు, రాజ్దీప్ సర్దేశాయిలు, లేకపోతే బర్ఖాదత్లు, రాణా అయూబ్లు, వీళ్ళందరూ కూడా ఒకే విధమైనటువంటి వాణిని వినిపిస్తున్నారు. జస్టిస్ బిఆర్ గవాయ్ని ఏదో ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా చెబుతూ, డిఫెండ్ చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, మొత్తం హిందూ సమాజాన్నే విమర్శించే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే హిందూ సమాజం అంటేనే ఇది, చూసారా దళిత న్యాయమూర్తి పైన దాడి చేశారు, లేకపోతే హిందువులకు ఈ ఇంటాలరెన్స్ ఎక్కువైపోయింది, అసహనం పెరిగిపోయింది, ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ చేస్తూ ఉన్నారు. నిజానికి అంత అసహనం ఉన్నట్లయితే సుప్రీంకోర్టు ఎందుకని ఈయనపైన రియాక్షన్ అవ్వలేదు, ఎందుకు ఈయనపైన చర్యలు తీసుకోవాలనుకోవట్లేదు అనే అంశం మీద కొంచెం డీప్ డైవ్ చేసే ప్రయత్నం చేశాను. అదేంటంటే, కొన్ని ఉదంతాలు సుప్రీంకోర్టే చెప్పిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అంశానికి లింక్ అయినవి. కొంతకాలం క్రితం నూపూర్ శర్మ మహమ్మద్ ప్రాఫెట్ గురించి ఒక వ్యాఖ్య చేసిన సందర్భంలో ఆమెను చంపేస్తామని, బ్లాస్ఫెమీ అని ఆమె పైన విపరీతంగా ఒక ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఉన్మాదులు చాలామంది ఆమెను చంపేస్తామని బెదిరింపులు చేశారు. అండ్ ఆ సందర్భంలో ఆమె పైన దేశవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఆయా జ్యూరిస్డిక్షన్స్లో నమోదైన కేసులు అన్నింటినీ కూడా కేవలం ఢిల్లీకే పరిమితం చేయాలి, అన్నింటినీ ఢిల్లీలోనే విచారించే విధంగా మాకు వెసులుబాటు కల్పించండి అని నూపూర్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ సందర్భంలో సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. అండ్ అంతకు ముందే ఈ సర్తన్సే జుదా అనే ఒక మాట ఎక్కువగా ప్రచారంలోకి తెచ్చి, కన్హయ్యలాల్ అనే ఒక వ్యక్తిని నూపూర్ శర్మకు సపోర్ట్ చేశారన్న నెపంతో ఆయన్ని చంపేశారు కొంతమంది ఇస్లామిక్ మతోన్మాదులు. సో ఈ నేపథ్యాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టులో ఒక అబ్జర్వేషన్ చేశారు. సుప్రీంకోర్టు జడ్జిలు చెప్పిన మాట, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పార్దీవాలా చేసినటువంటి కామెంట్ ఏంటంటే,
It was owing to Nupur Sharma's loose tongue that the Islamists went into a fit of rage, rioted, called for her death, her rape, and beheaded a Hindu man who had supported her. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నిజంగా కన్హయ్యలాల్ని చంపడం కానివ్వండి, ఇస్లామిస్టులు అంటే దాడులు చేయడము, వాళ్ళు ఉన్మాదంగా ప్రవర్తించడము, వాటి అన్నిటికీ కారణము నుపూర్ శర్మ లూజ్ టంగ్ అనేది సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్. సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పార్థివాలా చేసిన కామెంట్ అనేది పేపర్లు మీడియాలోనే వాళ్ళు రాయడం చాలా పేపర్లో కూడా అది వచ్చింది. లూజ్ టంగ్ అంటే ఏంటి? నోరు జారడం వల్ల, నుపూర్ శర్మ నోరు జారడం వల్లనే ఇస్లామిస్ట్ మతోన్మాదులు ఇలా చేస్తున్నారనే వ్యాఖ్య చేశారు. అంటే ఇప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా ఆయన లూజ్ టంగ్ అని మనం అనుకోవాలా? లూజ్ టంగ్ వల్లనే ఇది చేశారు కాబట్టి దీన్ని జస్టిఫై చేయాలా? కాదు కదా. ఇక రెండో అంశము, కోవిడ్ పాండమిక్ జరుగుతున్న టైంలో 2021-20 ఆ సమయంలో కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చిన టైంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు జరిగిన సందర్భంలో ఎలక్షన్ కమిషన్ని తప్పుబడుతూ తమిళనాడులోని ఒక మాజీ మంత్రి, ఆయన పేరు ఎంఆర్ విజయ భాస్కర్ అనేటువంటి ఒక మాజీ మంత్రి, ఏడీఎంకే నాయకుడు, మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించినప్పుడు హైకోర్టు న్యాయ బెంచ్ ఏం చెప్పిందంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అప్పుడు చాలా పెద్ద సంచలనం కూడా అయింది. అదేమందంటే హైకోర్టు చెప్పిన మాట ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాజ్ సింగులర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెకండ్ వేవ్, షుడ్ బి పుట్ అప్ ఫర్ మర్డర్ ఛార్జెస్. అంటే ఎలక్షన్ కమిషనే ఈ సెకండ్ వేవ్కు కారణము అండ్ వాళ్ళపైన మర్డర్ ఛార్జెస్ పెట్టాలి అని, హత్యకి సంబంధించినటువంటి కేసులు నమోదు చేయాలి అనేది హైకోర్టు ఇచ్చినటువంటి ఒక వ్యాఖ్య, హైకోర్టు ధర్మాసనం చేసినటువంటి ఒక వ్యాఖ్య. సరే, అది జడ్జిమెంట్లో పెట్టకపోవచ్చు, బట్ ఆ వ్యాఖ్యని బేస్ చేసుకొని దేశవ్యాప్తంగా అన్ని పత్రికల్లో హెడ్లైన్స్ వచ్చాయి, ఒక పెద్ద చర్చ జరిగింది. నిజంగా మద్రాస్ హైకోర్టు చెప్తోంది ఎలక్షన్ కమిషన్ గురించి అని. రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ఒక హైకోర్టు జడ్జిలు చేసిన వ్యాఖ్య ఎవరి గురించి? రాజ్యాంగబద్ధమైనటువంటి ఇంకో సంస్థ ఎలక్షన్ కమిషన్ గురించి. దీనిపైన ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు దీనిపైన నోట్ ఇవ్వడంతో సుప్రీంకోర్టు కూడా జ్యుడిషియల్గా నిజానికి జడ్జిలు సంయమనం పాటించాలి, ఏది పడితే అది మాట్లాడకూడదు అని అప్పట్లోనే 6th May 2021 రోజున సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. జడ్జిలు ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు అండ్ మీడియా కూడా ఏది పడితే అది రాయకూడదు అని అప్పుడు సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట. అంటే ఏదైనా సరే ఒక జడ్జి కోర్టు హీరింగ్లు జరుగుతున్నప్పుడు చేసే వ్యాఖ్యల విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలనేది సుప్రీంకోర్టు చెప్పిన మాట. అండ్ రీసెంట్గా September 25 రోజున ఇదే జస్టిస్ బిఆర్ గవాయ్తో కూడినటువంటి ధర్మాసనము ఒక అబ్జర్వేషన్ ఇచ్చింది. అదేంటంటే, casual observations may well reflect certain degree of individual bias, particularly when they are likely to be perceived as being directed against a particular gender or community. Courts therefore have to be careful not to make comments in the cause of judicial proceedings which may be construed as being misogynistic or prejudicial to any segment of our society. అంటే నిజానికి జడ్జిలు చేసే వ్యాఖ్యలు, అంటే ఏదైనా హైకోర్టు జడ్జిలు కానివ్వండి, ఎవరైనా సరే ఏదైనా హియరింగ్ వచ్చినప్పుడు, ఏదైనా విచారణ జరుగుతున్నప్పుడు చేసే కామెంట్స్ చాలా జాగ్రత్తగా చేయాలి. అండ్ వాళ్ళు ఇండివిజువల్గా బయాస్తో కూడినటువంటి కమెంట్స్ చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే అది పర్టికులర్ జెండర్ విషయంలోనో, పర్టికులర్ కమ్యూనిటీ, ఒక మతం విషయంలోనో, లైంగికంగానో, ఏ విషయంలో అయినా సరే ఒక మాట చేస్తే దానివల్ల రిపర్కేషన్స్ చాలా సీరియస్గా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని September 25 రోజున ఇదే సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్తో కూడినటువంటి ధర్మాసనం చెప్పిన మాట. అదే బిఆర్ గవాయ్ గారు, మీ దేవుడిని అడుక్కోండి, మీ దేవుడు చూసుకుంటాడు, ఆయన అడుగు పోయి ప్రజాప్రయోజనవాద్యం ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇక్కడికి అని చెప్పిన మాట. సో దానికి వచ్చిన రియాక్షన్ ఇది. సో ఓవరాల్గా చూస్తే జడ్జిలు కూడా కొంచెం సంయమనం పాటించాలనేదే అందరూ చెప్తున్న మాట. జడ్జిలు సంయమనం పాటించడం మాత్రమే కాదు, ఎవరైనా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే విధంగా వ్యవహరిస్తే మాత్రం వాళ్ళపైన కఠిన చర్యలు ఉండాలనేది మా అభిప్రాయం. అండ్ ఇప్పుడు ఈరోజు జస్టిస్ బిఆర్ గవాయ్ కోసం ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి లెఫ్ట్ ఎకోసిస్టమ్ సంబంధించినటువంటి కుహనావాదులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. యాక్చువల్లీ వీళ్ళు ఇప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ పైన ఒక చెప్పు విసిరిన ఉదంతం గురించి చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు. అదే సమయంలో పాల్ఘర్లో సాధువుల్ని హతమార్చినప్పుడు, ఒక మూకలు మొత్తం కలిసి చంపినప్పుడు ఎక్కడ పోయారు? ఎందుకు మూగబోయారు?
ఆ టైంలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఆ టైంలో రాహుల్ గాంధీ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? పాల్ఘర్లో సాధువులకు ఒక న్యాయము, ఇంకొకరికి ఇంకొక న్యాయమా? అండ్ ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్నటువంటి దాడుల సమయంలో ఎందుకు మాట్లాడరు? అండ్ ఇంకొక వైపు ఒక రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్నటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ విషయంలో ఏదైనా ఒక తప్పు జరిగితే దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఎట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్, అది కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, కానీ ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని రాహుల్ గాంధీ ఆయనకు మోటివ్స్ ఆపాదిస్తూ బీజేపీకి పనిచేస్తున్నాడు, ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడడం కరెక్టేనా? అండ్ కాంగ్రెస్ ఎకో సిస్టమ్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తుందనే మాట్లాడుతుంది. సో ద్వంద్వ ప్రమాణాలు సరైనవి కావు. ఉంటే నిజంగా అన్ని విషయాల్లోనూ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని అయితే సరిగ్గా రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళైతే అందరినీ గౌరవించాలి. ఆ హోదాలకి, ఆ సీట్స్కి, నిజంగా ఆ పవర్ సెంటర్స్కి అప్రతిష్ట కలగకుండా చూసుకోవాలి. ఈవెన్ ప్రధానమంత్రిని చోర్ హే అని మాట్లాడవచ్చు, ఏం పర్వాలేదు. ప్రధానమంత్రిని ఏమన్నా పర్వాలేదు, రాష్ట్రపతి గురించి మాట్లాడినా పర్వాలేదు, అండ్ అటు గవర్నర్ల గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడచ్చు. అండ్ ఒక జస్టిస్ బిఆర్ గవాయ్ వచ్చినప్పుడు ఒకలాగా, అండ్ జస్టిస్ విషయంలోనే నిజంగా అందరి విషయంలో సేమ్ ఉన్నారా అంటే కనుక ఇంతకుముందు చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తులు రంజన్ గొగోయ్ చీఫ్ జస్టిస్గా పనిచేశారు. ఆయన రంజన్ గొగోయ్ని రాజ్యసభ సభ్యుడు చేయగానే వీళ్ళందరూ ఎందుకు విమర్శించారు? అయోధ్య వర్డిక్ట్ ఇచ్చినటువంటి రంజన్ గొగోయ్ విషయంలో ఎందుకు విమర్శలు చేశారు? మొన్నటికి మొన్న జస్టిస్ చంద్రచూడ్ ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవరాత్రి, గణేష్ నవరాత్రుల్లో అక్కడికి ఆయన ఇంటికి వెళ్ళినందుకు ఎందుకు విమర్శించారు? జస్టిస్ చంద్రచూడ్ నాకు సంకట స్థితి వచ్చినప్పుడు నేను దేవుణ్ణి ప్రార్థించాను అని ఒక ఇంటర్వ్యూలో చెబితే ఆయన ఎందుకు విమర్శించారు? జస్టిస్ చంద్రచూడ్ని విమర్శించవచ్చు, జస్టిస్ రంజన్ గొగోయ్ని విమర్శించవచ్చు, కానీ జస్టిస్ బిఆర్ గవాయ్ని మాత్రం డిఫెండ్ చేస్తున్నటువంటి ఈ ఎకో సిస్టమ్ హిపోక్రసీ మనకు అర్థం కాకపోతే అసలు ఈ హోల్ పిక్చర్, ఈ మొత్తం గవాయ్కి సంబంధించినటువంటి ఈ ఉదంతాన్ని మనం అర్థం చేసుకోలేము. అండ్ మిలాట్స్, మీరు మాట తూలకండి, అండ్ ఎవరైనా తూలినా కూడా వాళ్ళని క్షమించకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశగీతం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.